డార్లింగ్, రేపు నుంచి మన రియల్ లవ్ స్టోరీ స్టార్ట్. ఫ్రెండ్స్, డెమో చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీరు కూడా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ ఏంటంటే క్యాప్కట్, టర్బో విపిఎన్, లిరికల్ వీడియో, పార్టికల్స్ వీడియో. ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. వీడియోని మొదలు పెట్టే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా టర్బో విపిఎన్ ఓపెన్ చేయండి. ఇదే కాదు, మీ దగ్గర ఏ విపిఎన్ ఉన్నా కనెక్ట్ చేసుకోవచ్చు. సో కాబట్టి వేరే ఉంటే కనెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇది చేసుకొని దీన్ని కనెక్ట్ చేసుకోండి. విపిఎన్ కనెక్ట్ అవ్వాలి, ఎందుకంటే క్యాప్కట్ అనేది ఇండియాలో వర్క్ అవ్వదు. సో అందుకని ఓకే. ఇప్పుడు ఏం చేస్తారంటే క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని కింద హెచ్డి టిక్ చేసి యాడ్ చేయండి. యాడ్ చేసాక లాస్ట్కి వెళ్తే ఇండ్ అనే బటన్ ఉంటుంది. ఇది క్లిక్ చేసి కింద డిలీట్ బటన్, ఇండ్ డిలీట్ చేశారు కదా. ఇప్పుడు ఈ లిరికల్ వీడియోని టచ్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లిరిక్స్ ఎండ్ అవుతాయి కరెక్ట్గా ఈ పాయింట్లో. మీకు చూపిస్తాను. ఈ పాయింట్లో ఎండ్ అవుతాయి. ఎండ్ అయ్యే పాయింట్లో పెట్టి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కింద డిలీట్. ఓకే, ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్. ఇక్కడ వైట్ కలర్లో ప్లస్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. పైన ఫొటోస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ పిక్స్ సెలెక్ట్ చేసుకోండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనపడుతూనే ఉంటుంది. నేను యాడ్ చేసి చూపిస్తాను. 1 and 2 3 4 5 కొన్ని ఫైల్స్ యాడ్ చేసి కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఎక్స్ట్రా ఉంటే యాడ్ చేసుకుంటాను, తక్కువ ఉంటే మళ్ళీ తీసుకుందాం, మన చేతిలో పనే. ప్రతి ఫోటోకి 3 సెకండ్లు ఉంటుంది కాబట్టి ఫోటోని టచ్ చేసి 2 సెకండ్లకి డ్రాగ్ చేయండి. ముందు ఫోటో సైజు 2 సెకండ్లు పెట్టండి. స్క్రీన్ మీద నేను పెడుతున్నట్లు ప్రతి ఫోటోని 2 సెకండ్స్ పెట్టండి. యానిమేషన్ పర్ఫెక్ట్గా వస్తుంది 2 సెకండ్స్కి అయితే, అందుకే చెప్పాను. ఓకే, ఇంకా సరిపోలేదు. ప్లస్ ఇంకో 2 పిక్స్ తీసుకుందాం. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రావాలి కాబట్టి 2 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా 1 and 2 యాడ్ చేసుకుని హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. రైట్, ఈ ఫోటోని ట్యాప్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసి కరెక్ట్గా దీన్ని కూడా 2 సెకండ్లకి డ్రాగ్ చేసుకుంటాను. ఈ ఫోటోని ఇక ఈ మ్యూజిక్ ఎండింగ్ వరకు డ్రాగ్ చేస్తాను. ఓకే, ఈ ఫోటోని క్లిక్ చేశాను, 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేశాను. ఇలా ఫొటోస్ అన్నీ కూడా మిడిల్లోకి జూమ్ చేద్దాం. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి 1 ఫింగర్ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. ఫోటోని ఇలా జూమ్ చేయాలి మన ఫోటోని. ఇలా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసే విధానం ఒక్కటే, ఫొటోస్ ఒక్కటే మారతాయి అంతే. ఇలా ఫొటోస్ పెట్టేయండి. ఫొటోస్ పెట్టేసి ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా మిడిల్లోకి అడ్జస్ట్ చేయండి. వీటికి ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మీరు లాస్ట్కి వెళ్తే విగ్నేటెడ్ అని ఉంటుంది, కొంచెం పెంచండి. ఇక్కడ ఒక 14% పెంచాను. కింద అప్లై టు ఆల్ చేశాను, అన్నిటికీ అప్లై అయింది. ఇక్కడ తర్వాత వచ్చి సాచురేషన్ సెలెక్ట్ చేసుకున్నా, కొంచెం పెంచాను, ఒక 10%, అప్లై టు ఆల్, అన్నిటికీ అయింది. తర్వాత ఫస్ట్కు లిరికల్ వీడియో దగ్గరకు రండి. లిరికల్ వీడియోని సెలెక్ట్ చేయండి. అడ్జస్ట్మెంట్లోకి రండి. దీంట్లో లాస్ట్కి వెళ్తే విగ్నేటెడ్ ఉంటుంది, ఇది పెంచారు కదా, దీన్ని మైనస్ చేయండి, 0 చేసేయండి. దీనికి వద్దు, అన్నిటికీ ఉండాలి కానీ దానికి వద్దు. ఇప్పుడు ఫోటోని టచ్ చేస్తే యానిమేషన్స్ అనే బటన్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇది లోడ్ అవ్వాలంటే మీకు విపిఎన్ కంపల్సరీగా కనెక్ట్ అయి ఉండాలి, ఈ ఎఫెక్ట్స్ రావాలంటే. స్టార్టింగ్లో కనెక్ట్ చేసింది దీనికోసమే. రైట్, ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే మీకు రొటేషన్ ఓపెనింగ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇలా పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ యానిమేషన్స్ సేమ్ ఇంతే, రొటేషన్ అని ఇలా పైన జరుపుతుండండి. మళ్ళీ ఈ రొటేషన్ ఓపెనింగ్ అని సెలెక్ట్ చేస్తుండండి. పైన మీ టైం లైన్ జరిపి రొటేషన్ ఓపెనింగ్, ఇలా ప్రతి ఫోటోని రొటేషన్ ఓపెనింగ్ చేయండి. ఇలా చేసేయండి. ఓకే, ఇలా ప్రతి ఫోటోకి రొటేషన్ ఓపెనింగ్ చేయండి. అయిపోయింది. ఫస్ట్కి రండి, ఒకసారి ప్లే చేయండి. ఇప్పుడు మనం ఎలాంటి పార్టికల్స్ అయితే పెట్టలేదండి, సింపుల్గా మనం జనరల్గా చేసాం. ఇట్లా నచ్చితే టాప్లో సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ చేసుకోండి. ఇట్లా వద్దనుకుంటే ఫస్ట్ ఫోటో ఫస్ట్కి వచ్చి బ్యాక్ వచ్చి ఓవర్లై సెలెక్ట్ చేసుకొని యాడ్ ఓవర్లై సెలెక్ట్ చేసుకొని మీరు నేను ఇచ్చిన పార్టికల్స్ వీడియో ఉంది కదా, హార్ట్ పార్టికల్స్ వీడియో, అవి ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేయండి. చేసి వాల్యూమ్ అనే బటన్లో ఆడియో తీసేయండి. సో కింద స్ప్లైస్లో మీకు లైట్ ఇన్ అని ఉంటుంది, యాడ్ చేయండి. ఒపాసిటీ లెవెల్ తగ్గించుకోండి. ఇలా మీకు కావాలితే, ఒకటి చెప్తున్నాను వినండి, ఈ టెంప్లెట్ అనేది కావాలితే పెట్టుకోండి, లేకపోతే వద్దండి, అది మీ ఇష్టం. మీకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే లేదు. ఆప్షనల్ కింద చూపించాను. ఈ లాస్ట్కి వచ్చాను, ఈ పార్టికల్స్ వీడియో టచ్ చేశాను, స్ప్లిట్, ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్, అయిపోయింది. ఓకే, ఈ లాస్ట్ ఫోటోకి అన్ని ఫోటోస్కి యానిమేషన్స్ చెక్ చేద్దాం. ఓకే, అన్నిటికీ ఉన్నాయి.
ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని సేవ్ చేసుకోండి. ఇది సేవ్ అయిపోయిన తర్వాత నేను డెమోని కూడా ప్లే చేసి చూపిస్తాను. సో క్యాప్కట్ అనేది యూనివర్సల్ అండి, వాటర్ మార్క్ ఉండదు. ఇది ఇప్పుడు నేను ఇచ్చాను, మీకు పనిచేసేది ఇచ్చాను. ఆల్ మెటీరియల్తో కలిపి చేసుకోండి. డన్ను. మనకి ఇప్పుడు ఏం చేసి టర్బో VPN ఓపెన్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను, మినిమైజ్ చేశాను, గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూడండి, మీకు స్క్రీన్ పైన మీరు స్టార్టింగ్లో చూసిన డెమో లాగే ప్లే అవుతుంది. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవడం అయిపోయింది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.